హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్డే తెలుగు. ఐసీసీ టీ20 ప్రపంచ కప్లో పాకిస్తాన్ను మరోసారి టీమిండియా చిత్తు చేసింది. ఎప్పటిలాగే తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టీమిండియా 61 పరుగుల తేడాతో పాకిస్తాన్ను మట్టి కనిపించింది. ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగుల విధ్వంసకర హాఫ్ సెంచరీతో పాటు భారత బౌలర్లు సమిష్టి ప్రదర్శనతో భారత్ అలవోకగా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టీమిండియా మ్యాచ్ విన్నర్ ఇషాన్ కిషన్ పాక్ వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్ కు క్షమాపణలు చెప్పాడు. క్విక్ రన్ తీసే క్రమంలో ఇషాన్ కిషన్ ఉస్మాన్ ఖాన్ ను ఒకరినొకరు ఢీకొన్నారు. వాస్తవానికి ఉస్మాన్ ఖానే తను ఢీకొన్నప్పటికీ ఇషాన్ కిషన్ నవ్వుతూ క్షమాపణలు చెప్పాడు. ఇషాన్ సారికి ఉస్మాన్ ఖాన్ ఏమాత్రం రియాక్ట్ అవ్వలేదు. ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించి తన బలుపును చూపించాడు. ఇషాన్ కిషన్ మాత్రం అతన్ని పట్టించుకోకుండా బంతిపైనే తన ప్రతాపాన్ని చూపాడు. పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా వేసిన 3వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ 3వ బంతిని స్వీప్ షాట్ ఆడిన ఇషాన్ కిషన్ క్విక్ డబుల్ తీశాడు. క్రీజులోకి వచ్చే సమయంలో అతనికి అడ్డుగా పాక్ వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్ రావడంతో ఒకరినొకరు ఢీకొన్నారు. తన తప్పిదం లేకుండా సారి చెప్పిన ఇషాన్ కిషన్ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తే పాక్ ఆటగాడు మాత్రం బలుపుని చూపించాడు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ తో పాటు సూర్యకుమార్ యాదవ్ 29 బంతులు 32 పరుగులు చేయగా శివన్ దుబే 17 బంతులు 27 పరుగులు చేశారు. అనంతరం పాకిస్తాన్ 18 ఓవర్లలోనే 114 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.